హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ మోతీచూర్ లడ్డు. జ్యూసీ లడ్డూని ఈజీ వేలో ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి, చిటికెడంతా ఉప్పు వేసుకొని 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడాక కొంచెం బ్యాటర్ని తీసుకొని చిన్న బోండాలుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అవ్వగానే తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మిగతా బ్యాటర్తో చిన్న బోండాలుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని చిన్న పీసెస్గా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న చిన్న బూందీని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం కడాయిలో 2 కప్పులు షుగర్ వేసుకొని 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ని కరగనివ్వాలి. షుగర్ ఇలా కరిగాక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టిక్కీ అండ్ తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. పాకం స్టిక్కీగా వచ్చాక గ్రైండ్ చేసుకున్న బూందీని వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరవ్వనివ్వాలి. కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పులు, వాటర్ మెలన్ సీడ్స్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా 5 to 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది లడ్డు. నెయ్యి యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం తీసుకొని లడ్డూలుగా ఒత్తుకోవాలి. ఇలానే లడ్డూలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ మోతీచూర్ లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.